టైట్ కంప్రెషన్ బట్టలు. ఇవి ఎంతవరకు అంటే కొంతవరకు ఆ కంప్రెషన్ ఫ్యాక్టర్ అనేది మారుతూ ఉంటుంది. సో, కొన్నిసార్లు అవి చాలా టైట్‌గా ఉండడం వల్ల అసలు బ్లడ్ ఫ్లోని గూడా కంప్రెస్ చేసి పూర్తిగా వెళ్ళనీయకుండా చేస్తాయి. సో, దానివల్ల గూడా వారికోజ్ వెయిన్స్ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే వారికోజ్ వెయిన్స్ రావడానికి అవకాశాలుంటాయి. అలాగే ఆల్రెడీ వచ్చిన వారికోజ్ వెయిన్స్ తీవ్రత గూడా చాలా పెరగడానికి అవకాశాలుంటాయండి. వచ్చిన తర్వాత అమ్మాయిలకి అక్కడ ఒక గ్రీన్ కలర్ లేకపోతే నల్లగా ఉండడం వల్ల ముఖ్యంగా కాళ్ళు అసహ్యంగా కనిపిస్తున్నాయని సర్జరీ‌లకి వెళ్తున్నారు తప్ప, నొప్పి లేకపోయినా సర్జరీలు చేయించుకుంటున్నారంటున్నారు. అలాంటి వాళ్ళకేం చెప్తారు? ఇప్పుడు మనం ఆ విషయానికొచ్చేసరికంటే ఇట్ ఈస్ టోటలీ పర్సనల్. ఓకేనా? సో, ఏమవుతుందంటే చాలామంది మనము ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళొచ్చి చెప్తూ ఉంటారనమాట. సార్ మాకొక సోషల్ యాంగ్జైటీ ఉంది. సోషల్ ఫోబియా ఉంది. మేమిట్లా నలుగురిలో ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు అందరూ అడుగుతూ ఉన్నారు. ఏంటి? ఏంటి అలా ఉంది? ఏంటి? ఇలా ఉంది? ఏంటి? అంటూ ఉంటారు. సో, కొంతమంది దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చేసుకుంటే ఈవెన్ దే విల్ ఫీల్ బెటర్. ఓకేనా? హౌవెవర్ దట్ ఈస్ టోటలీ ఒక పర్సనల్ డెసిషన్. ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ ఉంటే నొప్పి అందరికీ ఉండాలని ఏం లేదండి. ఆడవాళ్ళలో ఈ సిమ్టమ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హార్మోనల్ ప్రభావం ఎక్కువగా ఉంటది. మగవాళ్ళకొచ్చేసరికి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, అందుకనే మగవాళ్ళలో మేము ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్ చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళలో సిమ్టమ్స్ ఎక్కువ ఉండడం